ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం సమాజం విద్యా ప్రణాళికలో జాతీయ విద్యా విధానం ఎన్పిఈ 1986 విద్యా విలువల గురించి తెలుసుకుందాం. జాతీయ విద్యా విధానం విలువల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దాని ప్రాముఖ్యాన్ని తన విధాన పత్రంలో ఇలా పేర్కొంది. విలువలు నశించిపోతున్న నేటి సమాజంలో సామాజిక నైతిక విలువలను విద్యార్థులు పెంపొందించేందుకు అనువుగా మార్పు తేవాలి. సాంస్కృతిక బహుళత్వ స్వభావం ఉన్న భారతీయ సమాజంలో విద్యా సార్వజనీన శాశ్వత విలువలను పెంపొందించి ప్రజలను ఏకం చేసే సాధనంగా పనిచేయాలి. అలాంటి విలువల విద్య మతమౌఢ్యాన్ని, మూఢ నమ్మకాలను, హింసను నిర్మూలించడంలో తోడ్పడాలి. అందుకు సంబంధించిన విలువలను ప్రణాళికలో చేర్చాలి. 1986 జాతీయ విద్యా విధానం సమాన విద్యా ప్రణాళికలో పేర్కొన్న విద్యతో అనుసంధానం చేయవలసిన విలువలు: భారతీయ సాంస్కృతిక విలువలు, సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, దేశీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన, రాజ్యాంగ బాధ్యతలు, శాస్త్రీయ దృక్పథం పెంచే విలువలు, సామాజిక అవరోధాలను తొలగించే విలువలు, పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, భారత స్వాతంత్ర పోరాట చరిత్ర తెలుసుకోవడం, వ్యక్తి వికాసాన్ని పెంపొందించడం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005 విద్యా విలువలు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం సిఫారసు చేసిన విద్యా విలువలు: ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత, స్వతంత్రంగా ఆలోచిస్తూ పనిచేస్తూ విలువలకు కట్టుబడి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలను పెంపొందించడం, ఇతరుల సంక్షేమం పట్ల, అనుభూతుల పట్ల సున్నితంగా స్పందిస్తూ ప్రాపంచిక దృక్పథాన్ని కొనసాగించడం, నేర్చుకోవడం, నేర్చుకున్న వాటిలో లోపాలుంటే మళ్ళీ నేర్చుకోవడం, నమ్యతతో సృజనాత్మకంగా కొత్త పరిస్థితులకు స్పందించడం లాంటి నైపుణ్యాలను పెంపొందించడం, సమాజానికి వివిధ మార్గాల ద్వారా నాణ్యమైన సేవలు అందించేలా పని అనుభవాన్ని కలిగించడం, వివిధ కళారూపాలను, వివిధ రకాలుగా ఉన్న సౌందర్యాన్ని ప్రశంసించడం, మార్కెట్ శక్తుల మాయాజాలంలో పడిపోకుండా నిగ్రహాన్ని పాటించడం లాంటి మెలకువలను పెంపొందించడం, బాలికలు, స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, అశక్తుల పట్ల ఆదరణను పెంపొందించడం. రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం ఎస్సిఎఫ్ 2011 విద్యా విలువలు: ఉత్సాహపూరితమైన అనుకూల పాఠశాల వాతావరణం, నిజ జీవితంలో ఉపాధ్యాయుల మరియు పిల్లల సృజనాత్మకతతో పాటు నిజ జీవిత అవసరాలకు అనుగుణంగా ఒక గతిశీల విద్యా ప్రణాళిక, ప్రజాస్వామ్య, లౌకిక వారసత్వం ప్రతిబింబించే పాఠ్య పుస్తకాలు, తరగతి పుస్తకాలే కాకుండా వేరే వనరుల ద్వారా కూడా జ్ఞానార్జన అవసరం, భయం లేని పరిసరాలు, సమవయస్కులు, పెద్దవారి సహకారంతో స్వేచ్ఛాపూరిత అభ్యసన వాతావరణం ఉండడం, విద్యార్థి కేంద్రితంగా విద్యార్థి తనంతట తాను జ్ఞానాన్ని నిర్మించుకోవడంలో చురుకుగా పాల్గొనేటట్లు చేయడం, నైతిక విలువలతో కూడి సౌందర్యారాధనతో సమగ్రమైన మూర్తిమత్వాన్ని పెంపొందించడం, మానవ హక్కులు, విలువలతో కేంద్రీకృతమై బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం, సాంఘికీకరణతో విశాల దృక్పథంతో కూడిన గుణాత్మక విలువల ద్వారా నేర్చుకోవడం, ప్రయోగాత్మకంగా స్వీయ కార్యక్రమాల ద్వారా అభ్యసనం చేసి నేర్చుకున్న జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించే విధంగా ప్రయత్నించడం, లౌకిక దృష్టి పెంపొందించడం, అందరినీ సమానంగా చూడటం, ఒత్తిడి లేని అభ్యసనం, శారీరకంగా, జ్ఞానాత్మకంగా భారం లేని చదువు. పాఠశాల పాఠ్యాంశాలకు, బోధనాభ్యసన కృత్యాలకు, ఉపాధ్యాయ శిక్షణకు, అభ్యసన ఫలితాలకు, పాఠశాల నిర్వహణకు మధ్య విద్యా ప్రమాణాలలో సామ్యత, విద్యార్థి ప్రతిభా పాఠవాలను పెంపొందించే ఉన్నత స్థాయి అభ్యసనం, విద్యార్థిలో నిబిడీకృతమై ఉన్న అంతర్గత శక్తులను పూర్తిగా వికసింపజేయడం, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఆధారంగా చేసుకుని రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 ఉమ్మడి రాష్ట్రంలో తయారు చేయబడింది. విద్యా ప్రక్రియను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఈ పాఠ్య ప్రణాళిక చట్టం రూపొందించడం జరిగింది. ఆ విధంగా భారతదేశం స్వాతంత్రం పొందిన నాటి నుంచి నేటి వరకు ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనాపరులు, విద్యావేత్తలు విద్య ద్వారా సాధించవలసిన లక్ష్యాలను, ధ్యేయాలను సూచిస్తూ, విద్య చేరుకోవలసిన గమ్యాలను నిర్దేశిస్తూ, అంతిమంగా విద్యావంతులు పాటించవలసిన ఆదర్శాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ విద్యా ప్రక్రియను ప్రగతిశీలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఛాత్రోపాధ్యాయులు వీటిని అవగాహన చేసుకొని తమ బోధనలో భాగంగా మలుచుకొని భావితరాలను తీర్చిదిద్దాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.